కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ గారు ఇది పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానం. అయితే కేంద్ర మంత్రి గారు ఇచ్చే సమాధానంలో రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా కేంద్రానికి ఏదైతే చెప్పిందో రాష్ట్రం యొక్క మాటనే కేంద్రం పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ మాట అయితే చెప్తుందో ఆ మాటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమాధానం చెప్తుంది. అంటే ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ పైన గౌరవనీయులు మా పార్లమెంట్ పార్టీ నాయకులు ఎంపీ గారు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. పార్లమెంట్లో సురేష్ రెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్కు పార్లమెంట్లో సమాధానం చెప్పారు. సమాధానం ఏంటంటే ఆ సమాధానం చదివితే మీరు కూడా చూస్తారు. నేను ఐ కెన్ రీడ్ అవుట్ అండ్ టెల్ యూ. The state government has also informed that rules Telangana state right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement rules 2014 and the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013 would be followed for resettlement of the affected households and land acquisition అని ఇందులో చెప్పారు. అంటే మేము 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. ఇది కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. పార్లమెంట్ను తప్పుదో పట్టించడం అనేది సిగ్గుచేటు. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదో పట్టించారు. కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు చెప్తున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నటువంటిది ఒకటి. ఈ క్వశ్చన్ మీరు చూస్తే ఇది అన్స్టార్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 69, డేటు 25 నవంబర్ 2024. వాస్తవానికి ఇక్కడ ఏమన్నారు? 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాం. అయితే ఇలా నేను మీరు ఒక లైన్ చదివాను మీకు మీ నాలెడ్జ్ కోసము ప్రజల కోసం కూడా. ఇందులో ఒకటి ఏముంది? ఫస్ట్ లైను, తెలంగాణ స్టేట్ రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రూల్స్ 2014. ఏంటిది? 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం 2014లో మరొక చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనం 2014 భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం. ఎలా బెటర్ అది? 2013 భూసేకరణ చట్టంలో ఏమంటారంటే 121 గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది. 125 గజాల స్థలము ఐఏవై ఇల్లు. కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో 250 గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు. అంటే ఇంటి స్థలం డబుల్ అయింది. ఐఏవై ఇల్లు అంటే ఆ రోజు 1,20,000 రూపాయలు మాత్రమే. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 5,04,000 రూపాయలు మినిమం, కొన్ని చోట్ల 5,70,000 6 లక్షలు కూడా అయింది. అంటే 1,30,000కు బదులు ఐఏవై ఇల్లు 5,04,000 ఇచ్చాం. 125 గజాలకు బదులు 250 గజాల స్థలం ఇచ్చాం. అదేవిధంగా వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం.
అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు, ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము 2013 చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం 2014 భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం. అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పింది మంచిగున్నది కానీ అమలు చేసేది బాగలేదు. ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి, క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి. ఏం జరగాలి? ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి, వారందరినీ కూడా గుర్తించాలి. 2013 భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే, అది పట్టా భూమైనా ప్రభుత్వ భూమైనా, అది అసైన్డ్ భూమైనా, అది ఎంక్రోచర్స్ ఉన్నా, మీరు అక్కడ బతుకుతే చాలు, అక్కడ ఉపాధి పొందితే చాలు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది. అది ఎంక్రోచర్ అయినా, అసైనీ అయినా, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న, పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ వాళ్ళను ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ 60 రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీ వైజ్, స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 60 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్, పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా? అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామాలో కావచ్చు, అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం. ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా? ఫస్ట్ పిఎన్, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, దెన్ గో ఫర్ పీడీ, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. పిఎన్, పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్, అది గుడిసెనా, గూనె పెంకల ఇల్లా, అది పక్కా ఇల్లా, ఏదైనా కూడా ఆ ఇంటికి R&B లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా, ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. ఇది జరిగిందా మన దగ్గర? నో. పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. దిస్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు. నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరి పోతున్నాయి ఈ నిమిషానికి? వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు, రోళ్ళు తయారు చేసేటోళ్ళు, లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు, కత్తులు, వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండే ఇళ్లలో పనిచేసుకునేటువంటి వాళ్ళు, పాత సీసాలు ఏరుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు, ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు, రిక్షా పుల్లర్సు, హమాలీసు, హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. మన 2014 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి. పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరినీ కుటుంబాలుగా గుర్తించాలి. ఒక్కొక్క కుటుంబానికి 7,50,000 రూపాయల వేజ్ లాస్ 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే
వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నంబర్ 4, ఇంట్లో పెళ్ళై ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలెను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను, కరెంటు కనెక్షను, డ్రైనేజీ, రోడ్సు, హాస్పిటలు, ఏఎన్ఎం సబ్ సెంటరు, పోస్ట్ ఆఫీసు, అన్ని దేవాలయము, చర్చు, మసీద్, అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలి. పెళ్ళి కాని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5 లక్షలు అన్నాం కదా, దాంతోపాటు వారికి కూడా 250 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి. దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ 2014 యాక్ట్. ఇందులో ఒక్కటన్నా అమలైందా వైసాబ్? ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ట్ అనే చేయాలి. గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇది మన భూసేకరణ చట్టం. వీళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెట్టేసారు వాళ్ళని, ఖతం. అది కూడా అసైన్మెంట్, ముత్తరే కాగితం ఇచ్చారు. అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దాని భూమి లేదు, అదేంటి అపార్ట్మెంట్. అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బైసాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ యూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ యూ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు మూసీలో కూడా చూసిండ్రు బైసాబ్. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మళ్ళా. ఏమని? లేలే అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కఠనీయం అంటుండ్రు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసీ ఇండ్ల సంగతి ఏంది? హైడ్రా ఇండ్ల సంగతి ఏంది? నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చింది కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు? లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు? లే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు, పే దెమ్ ద కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు అనుభవించిన నరకమైతే పోదు కదా. తక్కువ బాధనా? వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు, పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డేట్ మారిస్తే నీ నిర్ణయం మారచ్చు, కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు. కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ కూలిన ఇల్లుకు ఇలా కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలన్నా వద్దా? అదేవిధంగా ఇలా మూసీలో కూడా ఇల్లు కూలగొట్టివి, నీవు చట్టం చూసుకోపోతివి, పద్ధతి పాటించకపోతివి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి. ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదల ఉసురు పోసుకుంటున్నావు.
ఇవాళ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మీకు. ఎక్కడ కూర్చుంది వీళ్ళు? దాదాపు శంకర్ నగర్, వినాయక్ స్ట్రీట్, ఇట్లా ఒక 4-5 చోట్ల సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 280 మందిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించినట్టుగా టీవీలో పేపర్లో చూశాను. ఆల్మోస్ట్ 280 ఫ్యామిలీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లా నష్టపోయారు. ఓల్డ్ మలక్పేట్లో శంకర్ నగర్లో ముజాహిద్ అనే ఒక ఆయన నివాసం ఉంటుండే. ఆయన పేరు ముజాహిద్, ఆయన భార్య పేరు షాహీన్ బేగం, ఆయన భార్య పేరు. సో షాహీన్ బేగం ముజాహిద్కు 3 కొడుకులు, 1 బిడ్డ. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. అంటే 4 భార్యలు, 4 భర్తలు, అంటే వాళ్ళు 8 మంది, వీళ్ళు తల్లి తండ్రి 10 మంది, వాళ్ళకు పుట్టిన పిల్లలు కలిపి 16 మంది ఉంటున్నారు ఆ ఇంట్లో. ఓల్డ్ మలక్పేట్, శంకర్ నగర్, ఒక ఇంట్లో మూసి దాంట్లో 16 మంది ఉంటున్నారు. వీళ్ళు పోయినరు, ఆ ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్లో 16 మంది ఉండగలుగుతారా? వాళ్ళు ఉంటున్న మూసి ఇంట్లో 8 గదులు ఉన్నాయి. 8 గదుల్లో 5 కుటుంబాలు బతుకుతున్నాయి. 3 కొడుకులు, 1 బిడ్డ, తల్లి తండ్రి. 8 గదుల ఇంట్లో 16 మంది నివసిస్తుంటే ఆ ఇల్లు కూలగొట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఆ పాత ఇంటికి రూపాయి ఇయ్యలే. కానీ 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఎందరుంటే అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అంటే వీళ్ళకి ఎన్ని వస్తాయి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి ఆ ఇంటికి. రావాలా? నువ్వేం చేసినావు? కేసీఆర్ కట్టించిన ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళని బలవంతంగా నెట్టేసి నేనేదో గొప్ప పని చేసినా, మానవత దృక్పథంతో చేసినా అంటున్నావు. మానవత దృక్పథం కాదు, ఇట్ ఈస్ దేర్ రైట్. భారత రాజ్యాంగం, భారత పార్లమెంటు వాళ్ళకి ఇచ్చిన హక్కు అది. కానీ నువ్వు నేనేదో గొప్పగా చేసిన మానవతా దృక్పథం, నువ్వు గొప్పగా చేయలే. చట్టానికి తూట్లు పొడిచినావు, పేదల కండ్లు పొడిచినావు నువ్వు, పేదల ఉసురు పోసుకున్నావు నువ్వు. అదే ముజాహిద్ కుటుంబానికి ఏం రావాలి? 5 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి చట్ట ప్రకారంగా. 5 × 7,50,000, ప్రతి కుటుంబానికి 7,50,000 ఉపాధి కోల్పోయింది కనుక డబ్బు ఇవ్వాలి. అంటే 37.5 లక్షల రూపాయల డబ్బు ఆ కుటుంబానికి రావాలి. నువ్వేమి ఇయ్యలే. ఓ కేసీఆర్ గారు పేదలకు కట్టించిన ఇల్లు ఇచ్చి ముజాహిద్ కుటుంబాన్ని అలా రోడ్డు మీద పడేసినాడు. ఇట్లాంటి ఎన్నో బాధలు ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజలకు. ఇప్పుడు ఆ కుటుంబం విడిపోయింది. क्या हो गया? एक घर में तो 5 फैमिली नहीं रह सकते. अब किराए पे ले लेके एक जगह एक आदमी गए, दूसरा एक जगह गए, पूरे लोग एक साथ थे. अब रेवंत रेड्डी की वजह से वो फैमिली टूट गया. एक आदमी एक जगह चले गए. बहुत परेशानी में है वो लोग. ఈ విషయాల మీద ఇంకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న ఎక్కడో వరంగల్లో మాట్లాడిండు. వరంగల్లో మాట్లాడుతూ సోనియా గాంధీ గారి కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకోవాలని చాలా గొప్ప డైలాగ్ అయితే కొట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నిజంగా నీకు సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావా, పోసుకోవా, నీ ఇష్టం. వెనకడ బలి దేవత అన్నావు, ఇప్పుడు దేవత అన్నావు, రేపు ఏమంటావో నువ్వు, నీ నోటికి హద్దు లేదు, పద్దు లేదు. బట్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న మాట్లాడినావు. ఆవిడ మీద ప్రేమ ఉంటే సోనియా గాంధీ గారు తెచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయి. వారు తెచ్చిన చట్టానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. నేను చట్టానికి వ్యతిరేకంగా వెళ్తా, పేదల్ని నడి రోడ్డు మీద పడేస్తా, సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకుంటా నడుస్తుందా? సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టాన్ని ఏమో అమలు చేయవు. నీకు నిజంగా సోనియా గాంధీ గారి మీద గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం, సోనియా గాంధీ గారు తెచ్చిన చట్టం 2013 అమలు చేయి. నువ్వు ప్రజలను మోసం, దేశాన్ని మోసం, పార్లమెంట్ను మోసం, సోనియా గాంధీని మోసం, అందరినీ మోసం చేసినావు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీని మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. రేపు డెఫినెట్గా వీఆర్ రెడీ టు స్పీక్. నువ్వే చెప్తున్నావు మేము గొప్పగా చేసినామని. ఎక్కడ గొప్పగా చేసినా? ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని రేజ్ చేసిన. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. ఏమి నా వ్యక్తిగతం కాదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మేము ఏదైనా ప్రజాపక్షాన్ని మాట్లాడితే మా మీద బురద జల్లుడు, మా మీద ఏదో ఒక
పాత తీసి బుల్డోజర్ ఎక్కిస్తారా, చంపేస్తా, తొక్కుతా, ఇవి కాదు కదా. తొక్కుతా, సంపుతా, బుల్డోజర్ ఎక్కిస్తా, లేకపోతే మా మీద ఏదో బుర్రజల్లుడు, మీ లీడర్లను పెట్టించి మమ్మల్ని తిట్టించుడు. దిస్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇఫ్ యు ఆర్ ఫేర్, కమ్ ఆన్, లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. ఏ టీవీ ఛానల్ కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరియట్ రమ్మన్నా నేను వస్తా. పెట్టు, ఆల్ పార్టీ మీటింగ్ పెడతాను మాట్లాడినావు మూసీ మీద. మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఎందుకు పెట్టలేను? పార్లమెంటు తప్పుదో పట్టిస్తున్నావు. 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తున్నాను. సోనియా గాంధీని కూడా మోసం చేస్తున్నావు నువ్వు. అందువల్ల దీని మీద బహిరంగ చర్చ పెట్టాలి. లేదు ఆల్ పార్టీ పెట్టండి. వీఆర్ రెడీ టు గివ్ సజెషన్స్. చాలా స్పష్టంగా చెప్పాం, మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమని చెప్పాం. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పాను తప్ప మూసీ ప్రాజెక్ట్ అది ప్రారంభించిందే కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ. దీని మీద డెఫినెట్గా ఒకటి బహిరంగ చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండు, బీఆర్ఎస్ పార్టీ మా పార్లమెంట్ పార్టీ నాయకుడు సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ను కూడా తప్పుదో పట్టించింది కనుక దీని మీద మా సురేష్ రెడ్డి గారు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తారు. బికాస్ దే మిస్గైడెడ్. మూడవది, న్యాయస్థానానికి కూడా వెళ్తాం. ఆ నిరుపేదల పక్షాన వాళ్లకు రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా వాళ్ళకి న్యాయబద్ధంగా చట్ట ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులు వారికి కల్పించడం కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ పేదలకు సాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. 4, శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మేము ఈ మూసీ బాధితులకు పూర్తి సహాయం జరిగే విధంగా రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. థ్యాంక్ యూ.